శత్రువు నిన్ను చూచినప్పుడు అతను బలహీనతను చూడడు. ఆయన దేవుని గుర్తుని, ఆత్మ ముద్రను, నీ ఆత్మలో స్వర్గీయ జ్వాలను చూస్తాడు. నీవు యుద్ధం కోసం జన్మించావు. భీతి కోసం కాదు, భయం కోసం కాదు. క్రీస్తును మరణం నుండి లేపిన ఆత్మ నీలో నివసిస్తున్నాడు. అది తక్కువ ఆత్మ కాదు, నీరసమైన ఆత్మ కాదు, అది ఆత్మే. అంటే నీవు ప్రార్థించినప్పుడు పునరుద్ధాన శక్తి నీ పెదవుల నుండి ప్రవహిస్తుంది. నీవు దేవుని వాక్యాన్ని పలికినప్పుడు అది శాశ్వత అధికారాన్ని కలిగి ఉంటుంది. చీకటిని పారిపోమని ఆదేశించినప్పుడు పరలోకం నీ మాటలను జ్వాలతో సమర్థిస్తుంది. కాబట్టి తల వంచి నడవకు, బాధితుడిలా కుంగిపోకు. నీవు రాజ సంబంధమైన యాజకుడివి, పరిశుద్ధ జాతివి, ఎన్నికైన తరం. సర్పాలను, తేళ్లను తొక్కేందుకు దుష్టశక్తి